హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే దర్శించుకుందాం. తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర అయితే ప్రారంభమైంది. ఈ జాతర కార్తీక పౌర్ణమి రోజున 15 రోజులు అయితే ఉంటుంది. పచ్చని పంట పొలాల మధ్య ఈ క్షేత్రం అయితే వెలిసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య 15 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ క్షేత్రంలో నీరు తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. ఇక్కడ శ్రీరాముడు శివరాధన చేశారని ప్రసిద్ధి. ఈ దేవాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం 500 సంవత్సరాల పురాతనమైనది మరియు శివలింగం కింద నుంచి ఒక సెలియరు నిరంతరం ప్రవహిస్తుంది. శివలింగం స్వయముగా ఉద్భవించిందని, గంగతో కూడిన బుగ్గ రూపంలో వెలిసిందని నమ్ముతారు. అందుకే దీనిని బుగ్గ క్షేత్రం అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులు కూడా నడుపుతుంది. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టి ఇక్కడ స్వామి లింగేశ్వరుడిగా వెలిశాడని ప్రతీతి. పవిత్రమైన సెలియేటి వంతెన వెలిసినందుకు బుగ్గ రామలింగేశ్వరుడిగా